త్వరగా బాబుని ఆయేషాకి ఇవ్వండి అత్తయ్యా. బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అవునమ్మా ఆయేషా, ఉదయం మొదలుపెట్టిన ఏడుపు వాడింకా ఆపలేదు. వాడు ఏడ్చి ఏడ్చి వాడికి ఏమవుతుందో అని మాకు భయంగా ఉంది. సమయానికి దేవతలా వచ్చావు తల్లి, త్వరగా వాడి ఆకలి తీర్చమ్మా. బామ్మగారు, బాబుని ఇలా ఇవ్వండి. వీడు నా మున్నిమనవడు, నా వంశవారసుడు. తీసుకోమ్మా. సారీరా నాన్న, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. నువ్వు నా కోసం ఏడుస్తావని తెలిసి కూడా తప్పక నేను వెళ్ళిపోయాను. నన్ను క్షమించురా. బాబు చాలా బాగున్నాడు. వాళ్ళ నాన్న పోలిక అనుకుంటా. అవును, వాడు మా వారసుడు కదా, మా పోలికలే వస్తాయి. అమ్మా, పైన గది ఉంది, బాబుని తీసుకువెళ్లి పాలు పట్టించు. బాబు బాగా ఏడుస్తున్నాడు. అలాగేనండి. థ్యాంక్ గాడ్, ఆయేషా టైంకి వచ్చి నన్ను సేవ్ చేసింది. ఇప్పుడు పాలు తాగి బాబు ఏడు పాపేస్తాడు. నేను మంచి మార్కులు కొట్టేస్తాను. చూసేవారా అర్జున్? అహల్యేమో బాధ్యత లేకుండా బాబును వదిలేసి వెళ్ళిపోయింది. వాడేమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయింది. కాని అదితి చూడు, తనకే సంబంధం లేకపోయినా తన నెత్తిమీద వేసుకుని బాబు ఆకలి తీర్చడానికి తన స్నేహితురాలు ఆయేషాను తీసుకొచ్చింది. అప్పుడెప్పుడో అహల్య నీకు రక్తం ఇచ్చిందని, గౌతమ్ గాడికి రక్తం అరేంజ్ చేసిందని, శ్రావ్య పెళ్లి చేసి కాపురం నిలబెట్టిందని ఓ పొగిడేశారు. కాని ఇప్పుడీ పసిబిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది. వీడి ప్రాణం పోయినా పర్వాలేదనుకుంది. కాని అదితి పసిబిడ్డ కోసం తన స్నేహితురాల్ని తీసుకొచ్చి పసిబిడ్డ ప్రాణాలు కాపాడింది. మన వారసుణ్ణి కాపాడింది. అదిరా అదితంటే. ఇలాంటి అదితిని మనం దూరం చేసుకున్నాం. అంతా మన దురదృష్టం. అవునుగా, అవకాశం దొరికింది కదా అని మీ నానమ్మ అదితిని ఆకాశానికి ఎత్తేస్తుంది. అవునవును, అహల్య వెళ్ళిపోయింది కదా, ఇక అదితికి గౌతమ్కి పెళ్లి చేయడానికి ముహూర్తం సిద్ధం చేస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు చేసిన సాయానికి ఈ జన్మంతా మేము రుణపడి ఉంటాం. మా వారసుడి ప్రాణాలు కాపాడావు, మా భయాన్ని పోగొట్టావు. నీలాంటిది మా ఇంటి కోడలు కావాలి. నువ్వు నిజంగా దేవతివి.